లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. గుణదలలోని మేరీమాత ఆలయానికి భారీగా తరలివస్తున్నారు. విజయవాడ నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా క్రైస్తవులు తరలివస్తున్నారు. మేరీమాతకు కొబ్బరికాయలు కొడుతూ కొవ్వొత్తులు వెలిగించి భక్తిని చాటుకుంటున్నారు. కొవ్వొత్తులు వెలిగించడం ద్వారా ప్రపంచానికి వెలుగును పంచవచ్చని క్రైస్తవులు నమ్ముతారు. గుణదల మేరీమాత ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విజయవాడలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గుణదలలో ఉన్నటువంటి మేరీ మాత ఆలయానికి భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చి ప్రార్థన అయితే చేస్తున్నారు. ప్రత్యేకంగా మేరీ మాత ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మేరీ మాతని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. సాధారణంగా దేవాలయాలు జరిగే విధంగా ఇక్కడ కూడా అదే విధంగా అమ్మవారిని మేరీమాతను అలంకరించి ప్రత్యేకంగా ఇక్కడ పూలదండలు అలంకరించిన తర్వాత కొబ్బరికాయలు కూడా కొడతారు. కొట్టిన తర్వాత పూలతో కూడా అలంకరిస్తారు. తర్వాత కొవ్వొత్తులతో వెలిగించి వాళ్ళ భక్తిని చాటుకుంటారు. మిగతా సాంప్రదాయాలకు కొంత భిన్నంగా ఇక్కడ మేరీమాత ఆలయంలో ఇక్కడ జరుగుతూ ఉంటుంది. పూర్తి స్థాయిలో నిన్న రాత్రి నుంచి కూడా క్రిస్మస్ వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి అటు చూస్తే కనుక అందరూ కూడా క్యాండిల్స్ వెలిగించి వాళ్ళ యొక్క భక్తిని చాటుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి మేరీమాత ఆలయానికి ఎక్కువగానే కనబడుతుంది. అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ గుడదల్లోని మేరీమాత ఆలయానికి భారీగా తరలివచ్చి ఈ విధంగా కొవ్వొత్తులు వెలిగించడంతో పాటు ఇటువైపున అగరబత్తీలు కూడా వెలిగించి వాళ్ళ భక్తిని అయితే చాటుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం వరకు కూడా ఈ విధంగా క్రిస్మస్ వేడుకలు ఇక్కడ జరిగే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. చేసి ఈరోజు క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రీస్తునైతే పూజిస్తున్నటువంటి పరిస్థితి. అంటే వివిధ రకాల మిషనరీస్ ఉంటాయి. ఆ రకంగా ఇక్కడ వేరువేరుగా ప్రార్థన అయితే చేస్తూ ఉంటారు. మేరీమాత ఆలయంలో మాత్రం ప్రస్తుతం కొబ్బరికి కొట్టి క్యాండిల్స్ వెలిగించి వాళ్ళ భక్తిని చాటుకుంటారు. మేరీమాత విగ్రహం వద్ద కూడా ప్రస్తుతం చూడవచ్చు ఏ విధంగా అలంకరించారు. అటువైపున పూర్తిగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సాధారణంగా మేరీమాత ఆలయానికి మామూలు రోజుల్లో కూడా రద్దీ ఎక్కువ ఉంటుంది. క్రిస్మస్ రోజుల్లో ఇంకా తాకిడి ఎక్కువగా ఉంటుంది. విజయవాడతో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చి భక్తిని చాటుకుంటారు. వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు. పూర్తి స్థాయిలో కొండపైన ఇంకా అమ్మవారు పైన ఉంటారు. అక్కడ కూడా భక్తులు వెళ్ళి వాళ్ళ మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా ఇక్కడ ఏ విధంగా ఇక్కడ మేరీమాతకు సంబంధించి కానీ క్రిస్మస్ సంబంధించి ఏ విధంగా అలంకరించారు ఒకసారి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో చాలా అద్భుతంగా అలంకరించినటువంటి క్రీస్తు ఏ విధంగా జన్మించారు, క్రీస్తు రాక ఏ విధంగా జరిగింది అనే విధంగా చూపిస్తూ ఇక్కడ అద్భుతంగా డిజైన్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఒకసారి కొంతమంది ఉన్న మాట్లాడదాం. ఏమ్మా, ఏంటి ఇక్కడ ప్రత్యేకంగా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్మస్? చాలా భక్తిపూర్వకంగా అందరూ కూడా వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికల్ని వారి కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా తొలగించాలని, ఆ దేవాది దేవుడి దయ వల్ల వారిలో చీకటి తొలగిపోయి వెలుగు ప్రకాశింపవ్వాలని, బాలయేసు యొక్క దీవెనలు వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రపంచమంతటికి తెలియపరచాలని చాలా భక్తిభావంతో అందరూ కూడా పూజల్లో పాల్గొంటున్నారు. అక్కడ అంటే జనరల్గా వేరే కొంతమంది ఒక రకంగా చేస్తారు. ఇక్కడ మేరీమాత ఆలయంలో కొబ్బరికాయలు కొడుతున్నారు, క్యాండిల్స్ వెలిగిస్తున్నారు, మేరీమాతకి పూలు కూడా అలంకరిస్తున్నారు. ఆమె దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లి. మనందరం ఎలాగైతే మన తల్లిని గౌరవిస్తామో, మరి ముఖ్యంగా ఈ యొక్క భారతదేశంలో తల్లి అంటే ఎంతో గౌరవం, భక్తి. సో అదేవిధంగా దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లి అని చెప్పేసి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లి అని చెప్పేసి అందరూ ఆవిడకి ఎంతో గౌరవిస్తారు. అంతేగాని పూజించరు ఎవరు. ఆవిడని గౌరవ మర్యాదలతో ఆవిడకి పువ్వులు ఇవ్వటం కానీ, క్యాండిల్స్ వెలిగించడం కానీ అలాంటివన్నీ చేస్తారు. అంతేగాని పూజించరు ఆవిడని. ఇది చెప్తుందంటే కేవలం యేసుక్రీస్తుకి జన్మనిచ్చింది కాబట్టి ఆమెని గౌరవిస్తూ ఇవన్నీ చేస్తారని చెప్తున్నారు. బాలయేసు పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా సెలబ్రేషన్ చేస్తామని చెప్తున్నారు. చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ డెకరేట్ చేశారో. క్రీస్తు జన్మదినానికి సంబంధించి ఈ విధంగా క్రీస్తు రాకడ జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ చూపించే విధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక డిజైన్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. బొమ్మలతో వాటన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్రిస్మస్ రోజు చర్చికి వెళ్తారు, మేరీమాత ఆలయానికి వెళ్తారు, వెళ్ళి వాళ్ళ భక్తిని చాటుకుంటారు. కోరిన కోరికలు నెరవేర్చాలని క్రీస్తుని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం విజయవాడ నగర వ్యాప్తంగా అన్ని చర్చిల్లో కూడా క్రిస్మస్ సందడి నెలకొంది. ప్రత్యేకంగా చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేయడంతో పాటు మీరు ఇక్కడ గుణదల్లో ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చి వారి కోరికల్ని మేరీమాతకి అదేవిధంగా బాలయేసుకు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ.